ఇలా అండి, చూసారా అండి, ఇలా వేసుకుంటున్నాను అన్ని దానిలలో. చూడండి, ఇలా చేసుకుంటే కొంచెం వాటర్ పోసినా కానీ మంచిగా పట్టుకుంటుందండి, చెట్లకు పదును ఉంటుంది బాగా. లేదంటే ఎండిపోతుంది. 15-20 రోజులకు ఒకసారన్నా ఇలా చేసుకోవాలండి. టైం కుదరక నేను సరిగా చేయట్లేదు, అందుకోసమని ఇంత కొంచెం పాడైపోయినాయి చెట్లన్నీ, ఎండలకి సరిగా చేసుకోక, సరిగా చూసుకోక అలాగా. అన్ని కుండీలలో ఇలా చేసుకుంటున్నానండి ఈరోజు. కొన్ని దానిలలో ఆల్రెడీ చేసేసాను, కొన్ని దానిలలో చేస్తున్నాను. ఇలా అండి, ఇక చూడండి, ఇలాగ రావాలి. మట్టి పొడి పొడిగా ఉండాలి మంచిగా. వాటర్ వేస్తే కూడా మంచిగా ఇంకి మంచిగా పట్టుకుంటుంది. చూడండి, ఇలా కూడా కాకర చెట్టు ముంచింది చూడండి. చూసాడా అండి, నేరేడు చెట్టు మొలుస్తుంది చూడండి. ఇట్లా చాలా మొలుస్తుంటాయండి మొక్కలన్నీ, కానీ అవి మనం ఈ కుండీలలో పండించలేమండి, నాటి గింజలతోటి వచ్చినాయి ఏవైనా. అందుకోసమని నేను చాలా వరకు తీసేస్తుంటానండి. చూసారా అండి, అయిపోయిందండి. ఇలా చేసుకోవాలి మొత్తం. చూసారా, చూడండి, మీకు నల్లేరు ఊడగలు చూపిస్తాను ఎలా వస్తున్నాయో. ఇవి చూడండి, చాలా పెద్ద పెద్దగా వస్తాయండి. ఇక అండి చూడండి, ఇంకా మీకు పెద్దవి చూపిస్తాను అండి. ఇక మర్రి ఊడలు వచ్చినట్లా వస్తాయండి ఇవన్నీ అవి. ఇక చూడండి, మొత్తం అన్ని పైన అటంతా ఉంది. ఇక చూడండి, కొత్త కొత్తవి కూడా వస్తున్నాయి. ఇంకా వేరే కుండీలలో కూడా చూపిస్తాను చూడండి, చేసుకున్నాయి. ఇక చూడండి, ఇంట్లో కూడా అలాగే చేసుకొని మెంతులు వేసుకున్నాను, ఇంట్లో కూడా చేసుకున్నాను. ఇలా అన్ని కుండీలలో చేసుకున్నాను చూడండి. ఇంట్లో కూడా చూడండి, అంత గుల్లగా వేస్తాను. ఇంట్లో కూడా మెంతులు వేసుకున్నానండి చూడండి, అన్నీ అలాగే చేసేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.